ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? దీనివల్ల స్త్రీ ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇది ఏ వయసు వరకు వస్తుంది? ఎండోమెట్రియం అంటే ఏమిటి? దీని పనితీరు ఎలా ఉంటుంది? దీని ద్వారా వచ్చే సమస్యలను మనం తీసుకున్న ఆహారం ద్వారా తగ్గించవచ్చా? ఇలాంటి విషయాల గురించి ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి గారు వివరిస్తారు. నమస్తే అండి. ఇవాళ మనం ఎడినోమయోసిస్ అనే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ నాకు ఒక స్త్రీ వచ్చారు, 44 సంవత్సరాలు ఆవిడకి. ఆవిడ కొన్ని డౌట్స్ తోటి వచ్చారు. ఆవిడ రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ఒక స్కాన్ చేసుకున్నారు. ఆ స్కాన్లో ఆవిడకి గర్భసంచి వాపు ఉంది అని చెప్పారు. చెప్పి ఆ జనరల్ ఫిజిషియన్ గారు ఏమన్నారంటేట, మీకు కడుపులో కూడా నొప్పి వస్తుంది కదా, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, అందుకని మీరు గర్భసంచి తీయించేసుకోండి అన్నారట. ఆవిడకి 44 సంవత్సరాల వయసు, 2 పిల్లలు ఉన్నారు. 21, 18 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్నారు. అలాగే ఒక అబార్షన్ అయింది ఆవిడకి. అయితే ఆవిడ ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆవిడ నన్ను ఏమడిగారు అంటే, ఆ జనరల్ ఫిజిషియన్ గారు నాకు గర్భసంచి తీసేసుకోమని చెప్పారమ్మా. అయితే నేను చాలా చాలా విషయాలు వింటున్నాను కదా, ఒకవేళ గర్భసంచి ఉంచుకుంటే నాకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందా? ఈ డౌట్స్ అన్నీ మీ దగ్గర క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను అని చెప్పారు. అయితే ఆవిడ చాలా చక్కటి విషయం చెప్పారు. మన ముందు వీడియోస్లో సంతానం కలగని స్త్రీకి గర్భసంచి సైజు 7.5 × 5 × 2.5 అంటే మన పిడికిలంత సైజు గర్భసంచి ఉంటుందని మనం ముందు చెప్పుకున్నాం. అలాగే సంతానమైన స్త్రీకి 2 లేక 3 పిల్లలైన అమ్మాయికి 8.5, 6, 3, 4 అలా ఉండొచ్చు. అంటే కొంచెము సైజ్ పెరుగుతుంది. దాన్ని మనము స్కాన్లో బల్కీ అని కామెంట్ చేస్తారు. అయితే ఇది కొంచెం తేడా. మీరు సెంటీమీటర్లలో చూస్తే సెంటీమీటర్ ఇంత ఉంటుంది, ఇంచెస్లో చూస్తే ఇంత ఉంటుంది. అంటే మన మొదటి కణుపు నుంచి సగం అన్నమాట. అంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దీనికి ఆవిడ కేసు వివరాల్లోకి వెళ్తే, ఆవిడ స్కాన్ రిపోర్ట్లో ఆవిడకి యుట్రస్ సైజు 107 సెంటీమీటర్స్, 54, 60, 107 మిల్లీమీటర్స్ అంటే 10 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ మనం 8.59 వరకు ఓకే అనుకున్నా, ఆమెకి 10 ఉంది. దెన్ ఇది 54 ఉంది, ఇది 69 అంటే ఇది 6.9 ఉంది, ఇది 5 ఉంది. సో అన్నీ కలిసి ఇంత తేడాలు ఉన్నాయి. అయితే ఆవిడ స్కాన్ రిపోర్ట్లో ఎడినోమయోసిస్ అంటే ఏమిటండి, ఇది క్యాన్సర్ని కారణం కలిగిస్తుందా, లేదు నాకు వచ్చిన నొప్పులు? ఆవిడకి ఏం చెప్పారు అంటే, ఆవిడ టైంకి తినరట. ఆవిడ డయాబెటీస్ ఉంది, కానీ పొద్దున్న బ్రేక్ఫాస్టే టైంకి చేస్తారు, మధ్యాహ్నం లంచ్ కానీ కడుక్కుంటూ తుడుచుకుంటూ సర్దుకుంటూ. ఆవిడ హౌస్ వైఫ్ అనమాట. ఆవిడకి ఇంటి పని చాలా ఇష్టం అట. అన్ని నీట్గా పెట్టుకుంటూ భోజనం చేయడం మర్చిపోతుంటారట. మధ్యాహ్నం కానీ సాయంత్రం స్నాక్స్ తీసుకోవడం కానీ. మళ్ళీ రాత్రి పిల్లలు భర్త వచ్చాక టైంకి తింటారు, పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటారు. అంటే సుమారు 12 గంటల పాటు ఆవిడేం తినట్లేదు. ఆవిడకి చాలా నీరసంగా, ఒళ్ళు నొప్పులుగా, ఎముకలన్నీ నొప్పులుగా ఉంటున్నాయని చెప్తున్నారు. అయితే ఈవిడికి ఉన్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, పొత్తి కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏవైతే ఉన్నాయో, దానికి 3 కారణాలు అవ్వచ్చు. ఒకటి, ఆవిడికి డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం అవ్వచ్చు, లేదు పోషక లోపం, ఆవిడ సరైన సమయంలో ఆహారం తీసుకోవటం లేదు, ఆమె పని ఎక్కువ చేస్తున్నారు, ఈ రకంగా పోషక లోపం వల్ల కూడా నొప్పులు ఉండొచ్చు. లేదు ఆమె పొత్తి కడుపులో నొప్పి కానీ వీక్నెస్ కానీ, మెనోపాజ్ అంటే ఆమెకి ఇంకా మెనోపాజ్ వచ్చే సమయం 44 సంవత్సరాల వయసు కనుక మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. అంటే మెనోపాజ్ వచ్చే ముందు ఒక 3-4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు కొంత వీక్నెస్, కొన్ని రకాల కంప్లైంట్స్ ఉంటాయి. సో ఈ 3 కారణాలలో ఏవైనా అయ్యి ఉండొచ్చు. అయితే ఈ ఎడినోమయోసిస్ అని ఆవిడ ప్రశ్నించినప్పుడు, అసలు ఈ ఎడినోమయోసిస్ అంటే ఏమిటి అని ఈ బొమ్మ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ చూశాను. ఇది లోపలి పొర అనమాట. ఇప్పుడు మీరు ఒక దోసకాయని కానీ ఒక గుమ్మడికాయని కానీ కట్ చేస్తే పైన చెక్కు ఉంటుంది. ఆ చెక్కులాగా ఇక్కడ యుట్రస్ పైన కూడా ఒక పొర ఉంటుంది, ఉల్లి పొర లాంటి పొర ఉంటుంది. దాన్ని పెరామెట్రియం అంటాం. దాని లోపల అంటే మనం ఇప్పుడు దోసకాయ కానీ గుమ్మడికాయ కానీ కట్ చేస్తే మంచి లావు కండ ఉంటుంది. ఆ కండలాగా మజిల్ లేయర్ ఉంటుంది, దాన్ని మయోమెట్రియం అంటారు. ఇక్కడ మజిల్ అని రాశాను. అంటే మనకి పురిటి నొప్పులు రావడం కానీ, పీరియడ్స్లో పెయిన్ రావడం కానీ ఈ కండరాల వల్ల జరుగుతుంది. ఈ కండరాల లోపల ఇప్పుడు మీరు గుమ్మడికాయ దోసకాయ లోపల గింజలు అతుక్కుని ఉంటాయి, కానీ అవి బలంగా అతుక్కుని ఉండవు. ఇలా తీస్తే
ఈజీగా వచ్చేస్తాయి. మీకు తర్బూజ్ కానీ కర్బూజీ గింజల్లో చూస్తే పంకిన్ లాంటి ఏవైతే కుటుంబ కాయలన్నిట్లో కూడా లోపల గింజలు అతుక్కుని ఉంటాయి, అవి ఈజీగా వచ్చేస్తాయి. అలాగా ఒక ఫ్లెషీ లేయర్ అంటే ఒక రక్తపు వర్ణపు ఒక పొర ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాం. అది మనకి సంతానం కలగడానికి కానీ, అక్కడే ప్రెగ్నెన్సీ అతుక్కుంటుంది ఆ పొరలోనే, అక్కడే బేబీ పెరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ పీరియడ్ రావడానికి కానీ ఈ పొర కారణం అనమాట. ఇప్పుడు ఎడినోమయోసిస్ అంటే ఏమిటి అంటే, ఈ ఎండోమెట్రియం పొర లోపల ఉండే ఎండోమెట్రియం పొర కొంత భాగం ఇటువైపు వచ్చి మజిల్లోకి వస్తుంది, దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. అంటే ఇది ఉన్న స్థలాన్ని వదిలి కొంచెం లోపలికి వ్యాపించింది. లైక్ మనం మొక్క వేసాము, ఆ వేళ్ళు గోడలోకి వచ్చినట్టు అలాగ పక్కనున్న స్ట్రక్చర్లోకి వచ్చాయి. అయితే అది అక్కడున్న స్ట్రక్చరే ఇక్కడికి వచ్చింది, అందుకని అది శరీరంలో ఉన్న పొరే కనుక అది క్యాన్సర్ కాదు, ఫస్ట్ పాయింట్. సో ఎడినోమయోసిస్ అని స్కాన్లో ఎవరు చూసినా దానికి భయపడకూడదు. అంటే లోపల ఉన్నదే ఇటు వచ్చింది, కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఈ స్కానింగ్లో కొన్ని మార్పులను చూపిస్తుంది. అలాగే ఈ స్కాన్ చేసిన తర్వాత కొన్ని రకాల పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ మళ్ళీ ఎడినోమయోసిస్ వల్లే ఉన్నాయా అంటే, ఏదైనా కానీ మనం స్త్రీ ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక స్కాన్ చేసినప్పుడు లేదా ఎగ్జామినేషన్ చేసినప్పుడు నొప్పులు దానివల్లనే ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, దాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం అనమాట. ఇంకే ఇతర కారణాలు కూడా ఇలాంటి పెయిన్స్కి కారణం కలిగించవచ్చు. ఈమె ఏం చెప్పింది మనకి, నాకు పొత్తి కడుపులో నొప్పి ఉంది, నాకు నీరసం ఉంది, నాకు ఎముకల నొప్పులు ఉన్నాయని చెప్పింది. సో ఆమె ఎముకల నొప్పులకి ఆమె ఇంట్లోనే ఉంటారు, ఎండకి వెళ్ళటం లేదు, సరిగ్గా ఆహారం తీసుకోవటం లేదు, విటమిన్ డి లోపం కారణం అవ్వచ్చు, కాల్షియం లోపం కారణం అవ్వచ్చు. అలాగే ఆమెకి డయాబెటీస్ కంట్రోల్లో లేదు, డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం కారణం అవ్వచ్చు. సో ఆ రకంగా అవన్నీ మనం కరెక్ట్ చేసుకున్న తర్వాత ఆమెకి పెయిన్స్ తగ్గాయో లేదో చూసుకుని అప్పుడు మనం గర్భసంచి గురించి మాట్లాడాలి. ఇది ఈ ఎడినోమయోసిస్ అనేది వయసు రీత్యా వచ్చే మార్పు, దీన్ని జబ్బు కింద మనం మాట్లాడకూడదు. అంటే స్త్రీలకి సుమారు ఆవిడికి 44 సంవత్సరాలు, అంటే ఆమెకి గత 30 సంవత్సరాల నుంచి పీరియడ్స్ వస్తున్నాయి. ఇన్నేళ్ల నుంచి పీరియడ్స్ వస్తున్నాయి కనుక ఎవ్రీ మంత్ ఈ పొర ఏంటి, ఎండోమెట్రియం పొరని కనుక మనం అభివర్ణించాలి అంటే ఈ పొర ఏం చేస్తుంది, ఎవ్రీ మంత్ పీరియడ్లో పడిపోయి మళ్ళీ పీరియడ్ వరకు పెరుగుతుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా మనం ఆకులు రాల్చే చెట్టును చూసి మళ్ళీ ఆ చెట్టులో కొత్త చిగురు వచ్చినట్టు, ఆ రకంగా ఈ పొర ఇన్నిసార్లు అంటే 30 సంవత్సరాలలో 12 అంటే 360 సార్లు ఆమెకి పీరియడ్స్ వచ్చినాయి. అన్ని పీరియడ్స్లో వయసుతో ఈ పొర కొంచెం మజిల్ వేయర్ వైపు అంటే లోపలి వైపు వస్తుందన్నమాట. సో అది ప్రమాదకరమైన విషయం ఏమీ కాదు. మంచి పోషకం ఇచ్చి ఆమెకి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్తే, అలాగే ఈమె డయాబెటీస్ కంట్రోల్ చేస్తే ఈమె పెయిన్ తగ్గిపోవచ్చు. అందుకని ఈమెకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. కానీ ఇంకొకటి మీరు అడగచ్చు, ఇది మొత్తంగా తగ్గిపోతుందా, ఆపరేషన్ చేయకుండా ఇది క్లియర్ అయిపోతుందా అంటే, ఈమెకి ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చేస్తుందో, మెనోపాజ్ వచ్చేటప్పటికి ఈ లేయర్ అంతా ఎండిపోతుంది, ఎండోమెట్రియం లేయరే ఎండిపోతుంది కనుక మజిల్లో వెళ్ళిన కొంచెం ఎండోమెట్రియం గ్లాండ్స్ కూడా ఎండిపోతాయి. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సుమారు 35 సంవత్సరాల నుంచి 45-50 సంవత్సరాల మధ్యలోనే ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. దీన్ని ఆరోగ్య సమస్య కింద కూడా చెప్పడానికి అవకాశం లేదు, ఇది వయసుతో వచ్చే చిన్న మార్పు కింద చెప్పొచ్చు. అయితే కొంతమందికి పెయిన్ ఉంటుంది. అయితే ఈ పెయిన్ మనం పోషక లోపాన్ని కరెక్ట్ చేసేసి, డయాబెటీస్ లాంటి ఇతర ఇష్యూస్ ఉంటే వాటిని కరెక్ట్ చేసి మంచి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఇచ్చాక కూడా తగ్గకపోతే పీరియడ్స్లో ఉన్న పెయిన్స్ని కొంచెం పెయిన్ కిల్లర్ తోటి నివారించవచ్చు. థ్యాంక్ యూ. ఏదైనా సందేహాలు ఉన్నా, మరే ఇతర విషయాల గురించి తెలుసుకోవాలన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.